హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోపోనోపోనో విత్ మాధురి. మీ లైఫ్లో ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయా? మేనిఫెస్టేషన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? అఫర్మేషన్స్ చెప్తున్నాను, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను, రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? హోపోనోపోనో రియల్గా పవర్ఫుల్లా? హోపోనోపోనో ఎలా వర్క్ అవుతుంది? ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. హోపోనోపోనో వర్సెస్ మేనిఫెస్టేషన్, రెండిటి డిఫరెన్స్, power and correct way to use both together. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుందాం. మేనిఫెస్టేషన్ అంటే వాట్ యు ఫోకస్ ఆన్ యు క్రియేట్. మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మనం యూజ్ చేసే టెక్నిక్స్ లైక్ అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, విజన్ బోర్డ్స్, 369, 555 మెథడ్స్, జర్నలింగ్ ఏదైనా కావచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అఫర్మేషన్ తీసుకున్నాం. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ, ఐఎమ్ హెల్దీ అండ్ హ్యాపీ. మేనిఫెస్టేషన్ ఎలా వర్క్ చేస్తుందంటే మెయిన్గా కాన్షియస్ మైండ్తో చెప్తాం ఇది, అవునా? ప్రాబ్లం అక్కడే వస్తుంది. మనం కాన్షియస్గా పాజిటివ్గా చెప్తున్నాం, కానీ సబ్ కాన్షియస్లో ఉన్న బిలీఫ్స్, నాకు మనీ రాదు, నేను డిజర్వ్ కాదు, లైఫ్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్లోనే ఉంటుంది, ఎవరైతే ఎక్కువ కష్టపడతారో, ఎవరికైతే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారు, సక్సెస్ అంత ఈజీగా రాదు. ఇలాంటివన్నీ నెగిటివ్ బిలీఫ్స్ అన్నమాట. ఈ ఇన్నర్ ప్రోగ్రామ్ మేనిఫెస్టేషన్ని బ్లాక్ చేస్తాయి. సో ఫస్ట్ దాన్ని క్లియర్ చేయాలి. అది ఎలా చేయాలి? హోపోనోపోనో గురించి డీప్గా మాట్లాడుకున్నాం. హోపోనోపోనో అంటే ఒక హవాయిన్ ఏన్షియన్ హీలింగ్ టెక్నిక్ అని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇది ఆస్కింగ్ సిస్టమ్ కాదు, ఓన్లీ క్లీనింగ్ సిస్టమ్ అని. హోపోనోపోనోలో 4 మెయిన్ వర్డ్స్ ఉంటాయి. అవి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ వర్డ్స్ మన సబ్ కాన్షియస్ మెమరీస్ని, కర్మని క్లీన్ చేస్తాయి. పాస్ట్ డ్రామాని, కర్మని క్లీన్ చేయడానికి ఈ హోపోనోపోనో టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. హోపోనోపోనోలో ఏం చెప్తుందంటే ప్రాబ్లం అనేది ఎక్స్టర్నల్ కాదు, నా లోపల ఉన్న మెమరీ నుంచి ఇది క్రియేట్ అయ్యింది అని చెప్పడం. సో మనం మెమరీని క్లీన్ చేస్తే లైఫ్ ఆటోమేటికలీ చేంజ్ అవుతుంది, అవునా? హోపోనోపోనో వర్సెస్ మేనిఫెస్టేషన్. హోపోనోపోనోలో మనం ఏదైతే క్లీనింగ్ అండ్ క్లియరింగ్ అని చెప్పుకున్నామో, మేనిఫెస్టేషన్లో మనం ఏం చెప్పాం? క్రియేట్ చేయడం అని చెప్పాం, అవునా? కానీ మేనిఫెస్టేషన్ ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉంటుంది, డిజైర్ బేస్డ్గా ఉంటుంది, అవుట్కమ్ మీద కంట్రోల్ ఉంటుంది. మనకి మైండ్ ఫోకస్ చేస్తుంది, నథింగ్ బట్ కాన్షియస్ మైండ్తో ఫోకస్ చేస్తాం, అవునా? అదే హోపోనోపోనోలో ప్రెసెంట్ మూమెంట్లో ఉంటాము, హీలింగ్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది, డివైన్కి సరెండర్ చేస్తాము, సోల్ మీద ఫోకస్ పెడతాం, అది సబ్ కాన్షియస్ మైండ్ పైన వర్క్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అంటుంది ఐ వాంట్ లవ్, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ సక్సెస్ అని. కానీ హోపోనోపోనో ఏం చెప్తుంది? ఈ లవ్, మనీ, సక్సెస్ ఏదైతే బ్లాక్ చేస్తున్నాయో మెమరీస్, వాటిని క్లియర్ చేయమని అడుగుతుంది. డిఫరెన్స్ ఇక్కడే ఉంది. బ్లాక్ క్లియర్ అయ్యాక మేనిఫెస్టేషన్ ఎఫర్ట్ లేకుండా జరుగుతుంది, అవునా? వై మేనిఫెస్టేషన్ ఫెయిల్స్ వితౌట్ క్లీనింగ్ అనే దానికి మనం సమాధానం చూద్దాం. చాలా మంది అడుగుతారు, మేనిఫెస్టేషన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? నిజం చెప్పాలి అంటే ఒక వాటర్ పైప్ లో బ్లాకేజ్ ఉన్నప్పుడు వాటర్ ఫ్రీగా వస్తుందా? మనం పైన ఎంత పెద్ద ట్యాంక్ అయినా ఉన్నా వాటర్ అనేది ఫ్రీగా రాదు, అవునా? మైండ్ లో క్లటర్, ఫియర్, డౌట్ ఉంటే యూనివర్స్ కన్ఫ్యూజన్ లో పడుతుంది. బ్లెస్సింగ్స్ రావడానికి అడ్డు ఉంది, దాన్ని క్లియర్ చేయాలి. హోపోనోపోనోతోటి క్లీనింగ్ చేసేస్తే రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఎమోషనల్ బర్డన్ రిలీజ్ అవుతుంది, ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం మేనిఫెస్టేషన్ న్యాచురల్ ఫ్లోలో వస్తుంది.
ఇప్పుడు నేను మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ క్లీన్. ఒక 5 minutes మీ ఐస్ క్లోజ్ చేసుకొని నెమ్మదిగా హార్ట్ పైన 2 చేతులు ఉంచి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో ఒక మంచి ఇంటెన్షన్ సెట్ చేసుకొని దాన్ని చెప్పడం. నాతో చెప్పండి. ఐ చూస్ పీస్, ఐ అలో అబండెన్స్, ఐ అలో సక్సెస్. ఇక్కడ ఫోర్స్ అనేది ఉండదు, బెగ్గింగ్ ఉండదు, జస్ట్ అలోయింగ్. ఈ మెథడ్ డైలీ చేస్తే లైఫ్లో మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి. మీ హార్ట్ మీద మీకు కంట్రోల్ వస్తుంది. మీకు ఒక లైట్ హార్టెడ్నెస్ ఫీల్ అవుతారు. డైలీ ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లోపల పీస్, కామ్ ఫీల్ అవుతారు. మేనిఫెస్టేషన్ క్రియేట్స్ డ్రీమ్స్. హోపోనోపోనో క్లియర్స్ ద పాత్. మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని ఈ హోపోనోపోనో స్మూత్ చేస్తుంది. 2 కలిసి యూజ్ చేస్తే ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గ్యారంటీగా జరుగుతుంది. సో హోపోనోపోనో ప్లస్ మేనిఫెస్టేషన్ క్రియేట్స్ మ్యాజిక్. అవునా? ఈ వీడియో తోటి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? ఈ థాట్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోపోనోపోనో విత్ మాధురి. Sending you love and healing. I'm sorry, please forgive me, thank you, I love you.